ఇక్కడికి రాగానే అక్కడ ఏంటి రియల్ ఎస్టేట్ బాగా భూమి పెరుగుతుందంట, రాష్ట్ర విభజన గురించి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు ఆఫీస్ నుంచి. చెబితే నేను వెళ్ళి స్టోరీ చేసాం. చేస్తూ అది అక్కడ పెరుగుతున్నాయండి, మధ్యన కొంటున్నారు ఇక్కడ, అంతకుముందు 25 లక్షలు ఉన్నటువంటిది ఇప్పుడు 1 కోటి రూపాయలు కూడా చెప్తున్నారు. ఇది చెప్పుకొచ్చారు. ఏది అప్పుడు హైవే రూట్లో అప్పుడే పెరిగినాయి మనకి. అంతకుముందు 20 లక్షలు 10 లక్షలు ఉండేది ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఆ రోజున రోడ్డుకు ఆనుకుని. ఒక్కసారిగా 1 కోటిన్నరకి వెళ్ళిపోయినాయి అనమాట డబ్బులు ఇచ్చి. అది దాని గురించి స్టోరీ చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఆయన రిజిస్టార్ కేకేసి ఎందుకు తీస్తున్నావు అన్నాడు. ఇట్లాగండి స్టోరీ అన్న, నీ ఐడెంటిటీ చూపెట్టన్నారు. ఐడెంటిటీ కార్డు ఇస్తే ఇది రేపు పొద్దున్న నీ వార్త చూశాక అది కరెక్టో కాదో చూసిస్తా, లేకపోతే నీ సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అసలు రిజిస్టర్కి అది ఏం సంబంధం? తన మీద ఒకవేళ నెగిటివ్ స్టోరీ వేసినా నువ్వు క్లారిఫై చేయాలి, నువ్వు బెదిరించే స్థాయి కాదు కదా. ఎందుకు ఇట్లాగ ఏం చేస్తున్నాడు అని నాకు అర్థం కాలే ఫస్ట్ కొద్దిసేపు. ఆ పక్కన వాళ్ళతో కనుక్కున్నా, ఎంక్వైరీ చేస్తే ఏం లేదు, ఇందాకనే ఆయనకి ప్రతిదానికి 10% కమిషన్ ఉంటుంది, అది 1% కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ డబ్బులు ఏవి తీసుకున్నప్పుడు మీరు కెమెరా ఇటు తిప్పినట్టున్నారు, అది డౌట్ వచ్చింది ఆయనకి అని చెప్పారు. భయపడ్డాడు. అదేంటి కమిషన్ ఏంటని నాకు తెలియదు అప్పటిదాకా. అంటే మనం మామూలు వార్తలు చూసాం కానీ అట్లాంటి స్టోరీస్కి వెళ్ళాల, మిగతా ప్రజల సమస్యల స్టోరీలు చేసాం కానీ కరప్షన్ ఈ ఆస్పెక్ట్లకు వెళ్ళలేదు.